శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. మనం నారద మహర్షి గురించి చెప్పుకుంటూ వస్తున్నాం గదా! ఈయన గురించి ఎంత చెప్తే తరిగెను, ఎంతమందికి ఎన్ని రకాలుగా సహాయం చేశాడో ఈ మహానుభావుడు. ఎవరిని ఏ విధంగా ఎప్పుడు ప్రేరేపించాడు, ఎవరికి ఏ మంచి గుణాల్ని కల్పించాడు, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే మరికొన్ని కథల్ని ఈరోజు మనం విందాం. నారదుడు ఒకసారి వ్యాసుడి ఆశ్రమానికి వెళ్ళాట. వ్యాస మహర్షి, ఆయన కుమారుడు సుఖ మహర్షి ఆ ఆశ్రమంలో ఉన్నట్ట. సుకుడు నారదుడిని చూసి, "మహర్షి, భూలోకంలో జన్మించిన వారికి హితమైనది ఏమిటి? ఏది క్షేమకరమైనది? నాకు చెప్పండి" అంటూ ఆయన్ని అడిగట. నారదుడు సుఖ మహర్షికి ముక్తి మార్గం గురించి వివరించి చెప్పాడు. ఎలా చెప్పాడు అంటే, ఈ లోకంలో మానవుడు జీవితకాలంలో ఒక్క మారైనా సరే ముక్తిని కోరుకోకపోతేట, ప్రతి జన్మలోనూ ఆ ముక్తికి దూరమవుతూ ఉంటాడట. నేనిప్పుడు బాగానే ఉన్నాను గదా! అని ముక్తి కోరుకోకుండా ఉంటేట ఇంకెప్పటికీ లభించదది. నేను పుణ్యాలు చేస్తూనే ఉన్నాను. ఈ యజ్ఞాలు చేస్తూనే ఉన్నాను. నాకు ప్రతి జన్మలో ఆయుర్దాయం బాగానే ఉంది. సుఖంగానే ఉన్నాను. నాకు ముక్తెందుకు అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. అతను ముక్తికి దూరం అయిపోతూనే ఉంటాడట. కాబట్టి ముక్తి మీద ఎప్పుడో ఒక్కసారైనా కొంతైనా కోరిక ఉండాలయ్యా అంటూ అతనికి చెప్పాట. అలా ముక్తి యందు కోరిక లేని వాళ్లకు, ఆ కోరిక వాళ్ళ మనస్సులో ప్రేరణ కలుగజేయవలసిన ధర్మము బ్రాహ్మణులదే అంటూ అతనికి చెప్పాట. కానీ మనం చెప్పిన వెంటనే అందరూ ముక్తికి ఉద్యుక్తులైపోతారా? ఆ భావనలో ప్రవేశించకపోవచ్చు. ఎప్పుడో తీవ్రమైన దుఃఖం, బాధ కలిగినప్పుడు, ఇతరుల దుఃఖాన్ని చూస్తున్నప్పుడు, ఈ జన్మకు ముక్తి ముఖ్యం కదా అన్న భావన వాళ్ళకి కలుగుతుందట. కాబట్టి నువ్వు ఈ రకమైన ధర్మ ప్రచారాన్ని చెయ్యి అంటూ సుఖమహర్షికి హితబోధ చేశాట నారదుడు. నువ్వు ఆశ్రమంలో కళ్ళు మూసుకుని కూర్చుంటే లోకంలోని పని ఎవరు చేస్తారు? అందువల్ల ముక్తిని కోరుకోమని మానవాళికి చెప్పలేకపోతే వాళ్ళు ప్రతి జన్మలోనూ ముక్తికి మరింత దూరం అవుతారయ్యా. ముక్తి మార్గాన్ని చేరుకోవడానికి ప్రజలు దీక్ష వహించాలి అంటూ శుకుడికి లక్ష్యాన్ని చూపిచ్చట నారదుడు. అప్పుడు ఈ శుకుడికి, అమ్మో! ఈయనేదో నాకు మంచి పని పెట్టారే అని అనిపిచ్చి అడిగేట్ట, అసలు మోక్ష మార్గం మీద ఎవరికైనా కోరికను కలిగించాలంటే అసలు నేను ఏం చెప్పాలండి మొదట? అంటూ అని అడిగాట. అప్పుడు అపరిగ్రహం అంటే దేని నుంచి ఏది ఆశించకపోవడం. ఏదైనా ప్రథమంగానే పరిత్యజించి త్యాగిగా ఉండడం. ఈ 2 విషయాలు వాళ్ళకి బోధించు. చాలు నీ జీవితం ధన్యమైనట్టే అంటూ చెప్పాట నారదుడు. ఏదైనా తీసుకోవడం అనేది సంసారంలో మోక్షానికి వ్యతిరేక మార్గానికి వెళ్ళడం అన్నమాట. మోక్షానికి సమీపానికి వెళ్ళడం కాదు. మోక్షం అందు కోరిక ఉన్నవాడు మనస్సులో అసలు ఏ శంక లేకుండా ఉండాలని బోధించడమే సరియైందంటూ చెప్పేట నారద మహర్షి శుకుడికి. పుణ్యం చేస్తే, దానం చేస్తే, దేవాలయాలు దర్శిస్తే జ్ఞానం కలుగుతుందా? దానివల్ల పుణ్యం రావచ్చును, ఐశ్వర్యం రావచ్చును. దానివల్ల కొడుకులు వృద్ధిలోకి రావచ్చు. అది కాదు మోక్షం కోరుకునేవారు చేయాల్సిన పని వైరాగ్య బుద్ధితో చేయాలట. ఇదంతా కూడాను ఆయనకి చక్కగా నేర్పించారు. ఆ తర్వాత మరి సుఖమహర్షి మరి ఎంతమందికి మోక్ష ప్రాప్తిని కలుగజేశాడో మనం చెప్పుకున్నాం కదా! ఆయన కథలో. ఆయనను కూడా ప్రేరేపించిన వ్యక్తి ఈ నారద మహర్షి అనమాట. ఆ తర్వాత ఇంకొక కథ చెప్పుకుందాం మనం. ఒకరోజు మానస సరోవరంలో నారదుడు స్నానం చేసి జపంలో నిమగ్నమై ఉన్నట్ట. ఆ సమయంలో కొందరు అప్సరసలు విహారం చేస్తూ అక్కడికి వచ్చారట. వారు విలాసంగా తిరుగుతూ నారదుడిని చూసి అమర్యాదగా వెళ్ళిపోతూ వాళ్ళలో వాళ్ళు ఇక్కడ నారద మహర్షి ఉన్నాడు. ఆయన ఏమైనా అడుగుదాం అని అనుకున్నారట. వెంటనే ఆయనకి నమస్కారం చేయకుండా, "ఏమయ్యా! నేను మహానుభావుడని అందరూ అంటుంటారు. విష్ణు దర్శనం ఎలా అవుతుందో మాకు చెప్పు" అని అడిగారట. ఆ విధంగా అడగడంలో గౌరవం, శ్రద్ధ, వినయం వారిలో లేశం మాత్రమైనా కనిపించలేదట ఆయనకి. పరిప్రశ్నేన సేవయా అని గీతాచార్యుడు చెప్పినట్లు సందేహం వచ్చినప్పుడు పెద్దలు, గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు చక్కగా నమస్కరించి సవినయంగా, "అయ్యా! నాకు ఈ సందేహం వచ్చింది. నీ వల్ల ఆ సందేహం తీరాలి" అని ప్రార్థించాలి. అంతేగాని దూరంగా ఉన్నవాడిని తన దగ్గరికి పిలిచి, "ఈ మాట చెప్పు" అని అడగకూడదు. ఈ సన్నివేశంతోటి మహర్షుల మీద అప్సరసల్లో ఉన్న నిర్లక్ష్య భావం వ్యక్తమైపోయింది అక్కడ మనకి. నారద మహర్షి ఆ యుగంలో ఎవరికి ఏ సలహా ఇచ్చినా, సందేహం నివృత్తి చేసినా, ధర్మం బోధించినా
అన్నీ నేటి యుగంలో మానవాళి వరకు వస్తుంది అన్న విషయం గ్రహించాలి. సరే, ఇక్కడ నారదుడికి ఈ అప్సరసల ప్రవర్తన మీద కొంచెం కోపం వచ్చిందట. అంటే వాడికి బుద్ధి చెప్పాలనే ఆ కోపం, అంతకంటే ఏం లేదు. ఆయన వారితోటి "మీకు వినయమే తెలీదు. అసలు మీ ప్రవర్తనకు మిమ్మల్ని శిక్షించాల్సిందే. అయితే మీరు నన్ను విష్ణునామం చెప్పమన్నారు కాబట్టి మిమ్మల్ని శిక్షించడానికి వీలు లేకుండా అయిపోయింది. ముందు మీలో అహంకారాన్ని తొలగించుకోవాలి" అంటూ హితవు పలికాట. ఆ తర్వాత అనంత ద్వాదశి వ్రతం వంటి కొన్ని వ్రతాలను వాళ్ళకి చెప్పి, వీటిని తూచా తప్పకుండా ఆచరిస్తే మీకు తప్పకుండా విష్ణు దర్శనం కలుగుతుంది అంటూ బోధించాట. అయితే వాళ్ళన్నట్ట, "ఈ వ్రతం వల్ల మా కోరిక నెరవేరుతుందా?" అని అడిగారట. "ఈ వ్రతం వలన మీకు కార్యసిద్ధి కలిగే ఉపాయం ఒకటి ఆలోచనకొస్తుంది. అది మీరు ఆచరించండి. ఈ మానస సరోవరం తీరంలో నివాసం ఉన్న అష్టావక్ర మహర్షిని మీరు దర్శనం చేసుకోండి. ఆయన వల్ల మీకు శాపం కలుగుతుంది. ఆ శాపం వల్ల మీకు హరిదర్శనం లభ్యం అవుతుంది" అంటూ చెప్పారట. ఆ శాప ఫలితంగా మీరు కృష్ణావతారంలో గోపికలై జన్మిస్తారు. మీకు అప్పటికి అహంకారం తొలగిపోతుంది. మీలో ఉన్నటువంటి అప్సరసలం, విద్యావంతులం, అందమైన వాళ్ళం అనే అహంకారం తొలగిపోతుంది. అష్టావక్ర మహర్షి శాపమే మీకు అనుగ్రహంగా మారుతుంది అంటూ ఆ వ్రత బోధనంతా కూడాను చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారట ఆయన. తర్వాత అసల శ్రీకృష్ణుడంతటి వాడితోటే ఈయన పూజలనందుకున్నాడు. ఆ కథేంటో తెలుసుకుందాం మనం మరి. ఒక శుభఘడియలో నారదుడు శ్రీకృష్ణుడు పూజలందుకున్నాడు. ఆ సమయంలో ఉగ్రసేనుడున్నాడు. అప్పుడు ఉగ్రసేనుడు శ్రీకృష్ణుని అడిగట, "కృష్ణ, నారదుడు వస్తే ఘనంగా సన్మానం చేసి పాదపూజ చేసావు. నమస్కరించావేమిటి? అసలు ఆయన మహత్యం ఏమిటి?" అంటూ అడిగట. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు, "నేను గౌరవించే వ్యక్తి ఎవరు అంటే, ఏ క్రియాహంకారము, ఏ కర్తవ్య కారణము, క్రియాభావన లేని వారెవరో వారే జగత్పూజ్యుడు. నాకు కూడా అలాంటి వాడే పూజ్యుడు కదా మరి. వారియందు తనకు గాని, ఇతరులకు గాని దుఃఖాన్ని, బాధను కలిగించే అహంకారం ఉండదు. ఒకటి అహంకారం తనకు దుఃఖాన్ని కలిగిస్తుంది, ఇతరులకు కలిగిస్తుంది. అలా కాక తనకు, ఇతరులకు గౌరవం, ఆదరణ ఇస్తున్నారా లేదా అని కూడా చూడకుండా నిస్సహాయుడై ఉండేవాడు ఈ నారదుడు. అందుకే అతడు నాకు పూజనీయుడు" అంటూ అతని సందేహాన్ని నివృత్తి చేశాట. మరి నారదుడు అప్సరసలను శపించాడు గదా! అంటే అది వాళ్ళను సక్రమ మార్గంలో నడిపించడానికే. ఈ విషయం మనం ముందు కూడా చెప్పుకున్నాం. వారికి భవిష్యత్తులో కళ్యాణ హేతువే అవుతుందది. బ్రహ్మదేవుడి ఆ అంశలో ఉండడం చేత వేదంలో ధర్మాలు ఎలా ఉన్నాయో, ఆ ధర్మ మార్గంలోనే నారదుడు నడుస్తూ ఉంటాడు. ఆయన ప్రవర్తనలో నిషేధమైనట్టి పని గాని, మాట గాని ఉండవు. ఆ మహర్షి లోకోద్ధారణకై ఎంత గొప్ప కార్యాన్నైనా చేస్తూ ఉంటాడయినా, ఆయన ప్రవర్తనలో అసలెక్కడా కూడాను మనకి చాపల్యం గాని, కోపం గాని, భయం గాని ఇలాంటి లక్షణాలేవి కనబడవు. ఎన్నో మంచి లక్షణాలు, గుణాలు ఉన్న నారదుని గురించి చెప్తూ, ఇంకా ఏం చెప్తున్నట్ట శ్రీకృష్ణుడు, నారదుడు కార్యశూరుడు. ఏకాగ్రతతోటి ఏ పనైనా క్షణంలో నిర్ణయం తీసుకొని చేస్తాడు. లోభం చేత గాని, ప్రమాదం చేత గాని, భయం చేత గాని ఎప్పుడూ అసత్యం అనేది ఆయన నోటి నుంచి రాదు. శాంతుడు, దాంతుడు, సర్వతత్వాలు తెలిసినవాడు, సత్యవాది, తేజస్సు, జ్ఞానము, వినయము, వివేకము, కీర్తి ఇన్ని లక్షణాలున్న వ్యక్తి. ఉత్తమ జన్మ ఆయనది అంటూ శ్రీకృష్ణుడే ఎంతో గొప్పగా ఆయన్ని పొగిడేట. ఇలాంటి వాడికి పూజ చేయకపోతే ఇంకెవరికి చేస్తానయ్యా నేను అన్నట్ట. అని ఇంకా ఏం చెప్తున్నాడు ఆయనకి? ఎవరికి? ఉగ్రసేనుడికి ఏం చెప్తున్నారు ఇంకా ఆయన? నారద మహర్షి ఏ పని చేసినా గొప్ప పుణ్యము, ధర్మము, లోకహితము తప్పనిసరిగా ఉంటాయి అందులో. అనవసరమైన వాటిలో ఆయన తల తూర్చడు. సత్ఫలితాన్ని ఇవ్వని కార్యము, లోక కళ్యాణానికి కారణం కాని కార్యము ఈ మహర్షి ఎప్పుడూ చేయలేదు, సంకల్పించలేదు. ఇతని విష్ణు భక్తి ఎంత దృఢమైందో ఇతన్ని ఎవ్వరూ చెలింపు చేయలేరు అంటూ శ్రీకృష్ణుడు అతన్ని అనేక విధాలుగా పొగిడాట. ఆ కారణం చేతనే సర్వలోక పూజ్యుడు, లోక శ్రేయస్సుని కోరేవాడు ఈ మహానుభావుడు అంటూ చెప్పాట. తర్వాత ఇంకా ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి రేపు కూడాను మనం ఈయనకి సంబంధించిందే ఇంకొన్ని చిన్న చిన్న పొట్టి పొట్టి కథలతో కూడినటువంటి ఈయన చర్యల్ని తెలుసుకుందాం. అంతవరకు సెలవు.